సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూగంటి జగన్నాథంకు దశరథ కృష్ణమాచార్యుల రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల పలువురు మిత్రులు జూగంటి జగన్నాథంకు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ దశరథ కృష్ణమాచార్యుల రాష్ట్ర స్థాయి అవార్డు జూగంటి జగన్నాథంకు రావడం హర్షణీయమని, జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ కొట్టేపల్లి సుధాకర్, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, కోరపాటి శ్రీధర్, హోటల్ రాజు, దూసె అశోక్, వెంగయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఆడిపు కృష్ణయ్య, దోసె రాజేష్, నీలి రవీందర్, గడదాసు కృష్ణహరి మరియు తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ సీనియర్ కవి రచయిత అయినటువంటి జూకంటి జగన్నాథం గారికి దాశరథి పురస్కారం ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయం. దీనికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జగన్నాథం సార్ గారు ఇంకా ఎన్నో పురస్కారాలు స్వీకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. సిరిసిల్ల ముద్దుబిడ్డ కవి, గాయకుడు, రచయిత అయినటువంటి శ్రీ జూకంటి జగన్నాథం గారికి దాశరథి అవార్డు రావడం సిరిసిల్ల జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి శుభ పరిణామం. అదేవిధంగా ఈ అవార్డును ప్రకటించడం నేను ప్రభుత్వాన్ని మంచిగా గుర్తించి, మంచితనాన్ని, కవులను, గాయకులను గుర్తించి ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని నేను ఆశిస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి మంచి కవులను, గాయకులను, రచయితలను గుర్తించకపోవడం శోచనీయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళను గుర్తిస్తున్నారు, ప్రతి వారికి గుర్తింపు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు తెలిపినటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూకంటి జగన్నాథం గారు తన ఆయుర ఆరోగ్యాలు బాగుండి ఇక ముందు చాలా అవార్డులు ఇంకా ముందుకు పోవాలని, అవార్డులు తీసుకురావాలని, ఈ సిరిసిల్ల గడ్డనే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా మ్యాప్లో ఒక రచయిత, ఇంత పెద్ద రచయిత ఉండడని ఒక పేరు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.